వేసవి వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది పుచ్చ, తర్బూజా. ఈ సీజన్ లో వీటిని సాగు చేసిన రైతులకు సిరుల పంటే. అందుకే చాలా మంది రైతులు సీజనల్ గా వీటిని సాగు చేపడుతూ ఉంటారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు 2 ఏళ్లుగా కర్బూజా సాగు చేపడుతున్నారు. కొంచెం రిస్క్ ఎక్కువైనా తక్కువ సమయంలో అధిక లాభాలు పొందవచ్చు. కనుచూపు మేర కనిపిస్తున్న ఈ కర్బూజా పంట ఏలూరు జిల్లా ముసునూరు గ్రామానికి చెందిన రైతు రేగుల వెంకట నరసింహారావుది. తనకున్న 3.5 ఎకరాలతో పాటు మరో 9 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. కంద, అరటి, బొప్పాయి పంటలను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. అయితే వేసవిలో పుచ్చ, కర్బూజాకు మంచి డిమాండ్ ఉండడంతో గత ఏడాది నుండి కర్బూజా సాగు చేస్తున్నారు. బెడ్డింగ్ విధానంలో మల్చింగ్ ఏర్పాటు చేసి సాగు చేపట్టారు. కలుపు సమస్య తగ్గడమే కాకుండా నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు. ఇతర పంటలతో పోల్చితే కర్బూజా సాగు ఆశాజనకంగా ఉందంటున్నారు. ముదురు 3 ఎకరాలన్నర పెట్టామండి కర్బూజా. లాస్ట్ ఇయరే ఫస్ట్ టైం పెట్టినప్పుడు పంట అయితే 10 టన్నులు దిగుబడి వచ్చిందండి ఎకరానికి. ఫస్ట్ కటింగ్, రెండో కటింగ్ వచ్చి 3-4 టన్నులు అవుద్ది అనుకున్నాం. ఈ లోపు మార్చి ఫస్ట్ వీక్లో వర్షం వల్ల మొత్తం డ్యామేజ్ అయ్యి పంట చేతికి రాలేదు. ఈ సంవత్సరం 3 ఎకరాలన్నర పెట్టామండి. 3 ట్రిప్పులు కింద పెట్టామండి ఈ సంవత్సరం. 20-25 రోజులు గ్యాప్ ఇచ్చి 3 సార్లుగా పెట్టానండి. మొత్తం 12 ఎకరాల్లో పెట్టాము. పంట కాలం వచ్చి 65 రోజులు వచ్చేటప్పటికి ఫస్ట్ కటింగ్ వస్తుందండి. దీనికి డౌనీ మిల్లి తెగులని కొంచెం లేత మొక్క కాడి నుంచే తెగులు ఎక్కువగా ఉంటుందండి. ఆకు ఎండిపోతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలండి. బాగా సెన్సిటివ్ పంట ఇది. మందులు అవి కొంచెం ఎక్కువ కొట్టాలి. కింద మందులు కూడా రోజు ఎక్కిస్తూనే ఉండాలి, రోజు. ఎరువులు అనేది నేను నిరుడైతే లాస్ట్ ఇయర్ అయితే ఏం చేయలేదండి. ఈ సంవత్సరం షీట్ కింద మామూలుగా ఆర్గానిక్ డిఏపి కానీ, పొటాష్ కానీ, ఈ మామూలుగానే గ్రీన్ ఫాస్ఫరస్ అని మల్టీప్లెక్స్ వేసామండి. కొన్ని తెగుళ్ళు రాకుండా కూడా కలిపాము షీట్ కింద. ఎకరానికి వచ్చి విత్తనాలు వచ్చి 200 గ్రాములు పడతాయండి. 200 గ్రాముల నుంచి 1/4 కేజీ వరకు పడతాయండి. విత్తనాలు మేము అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి తీసుకున్నామండి. అక్కడ సురేష్ గారని ఆయన సలహా మీద లాస్ట్ ఇయర్ పెట్టామండి. పెట్టి ఈ సంవత్సరం కూడా ఆయన చెప్పిన విధానంలోనే వెళ్తున్నామండి. మేము కూడా కేజీ 31,000 అండి కాస్ట్. విత్తనం వచ్చి దూరం వచ్చి సాలుకు వచ్చి 6 నుంచి 7 అడుగుల వరకు పెట్టవచ్చండి. కాయ వచ్చి మనకి అంటే కటింగ్ వచ్చి 1/2 కేజీ పైన ఉంటేనే కట్ చేస్తారండి. లోన నుంచి కట్ చేయరు. 1/2 కేజీ కానించి 2 కేజీల వరకు కూడా వస్తుందండి. అంటే బాగా చెదురుగా వస్తాయి. ఎక్కువ కేజీ బావులు వస్తూ ఉంటాయండి. ఇది మార్కెటింగ్ నేను సురేష్ గారితో మాట్లాడి ఆయన మార్కెటింగ్ చేస్తానంటే నేను పెట్టానండి. ఆయన ద్వారానే విజయవాడ నుంచి ఆయనే పురమాయించారండి. వాళ్ళకి అనంతపురం జిల్లా ఎక్కువ అండి. ఆ ఏరియా అంతా ఇది కర్బూజా ఎక్కువ. మార్కెటింగ్ మొత్తం వాళ్ళకి కొంచెం అనుకూలంగా తెలిసిన వాళ్ళు ఉంటారు. దాని మీద ఆయన సలహా మీదే నేను చేశానండి. కాపు అనేది 3 స్టేజీలు పడుతుందండి. 10-12 టన్నుల వరకు తగ్గదనుకుంటున్నామండి. అదంటే పింద కట్టు కనుక ఇప్పుడున్న పింద తయారైతే కొంచెం ఎక్కువ వస్తుందండి. అది మరి వాతావరణం మీద ఆధారపడి ఉంటుందండి. దాని మీద తయారైందంటే కాయ కొంచెం పక్వానికి రావడం స్టార్ట్ అవ్వగానే పైన నెట్ లాగా వస్తుందండి. నెట్ అనేది బాగా వచ్చినాక ఇంకా తాయి పక్వానికి వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. అంటే కవులతో 1,00,000 నుంచి 1,20,000 దాకా అవుతుందండి ఒక ఎకరానికి. అంటే మార్కెట్ ఉంటే 1,50,000-2 లక్షల వరకు రావచ్చు అనుకుంటున్నామండి. పంట ఇప్పుడున్న కాలంలో కొంచెం మెరుగ్గా రైతుకి కొంచెం రిస్క్ తీసుకుని చేయాలండి. బాగా సెన్సిటివ్ అండి క్రాప్ ఇది. చేసుకుంటే కనుక ఎంతన్నా కానీ మిగిలిన పంటల మీద మెరుగ్గానే ఉంటుందండి. నేను అరటి G9 వెరైటీ అరటి చేసేవాడిని అండి. బొప్పాయి వేస్తున్నామండి. కంద ఒకటి రెగ్యులర్గా వేస్తూ ఉంటానండి. అంటే కంద ఒకటి బాగానే ఉంటుందండి రైతు వారికి చేసుకుంటే. కందకైతే మనం తెగుళ్ళు ఏమి ఉండవండి. ఈ పంట అంటే చేసుకుంటే బాగానే ఉంటుందండి. రిస్క్ ఉంటుందండి, రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఆదాయం కూడా కొంచెం పంటని ఈల్డింగ్ తీసుకోగలిగితే ఆదాయం కూడా బాగానే ఉంటుందండి. నీళ్ళు అనేది అంటే సాయిల్ కండిషన్ బట్టి ఇస్తుంటామండి. వాటర్ అనేది మరీ ఎక్కువైనా కూడా పాదు కుళ్ళుడు వచ్చే గుణం ఉంటుందండి. టన్ను 10 నుంచి 15,000 దాకా ఉండొచ్చండి. విత్తనం వచ్చి సేమ్ దోస విత్తనం ఎలాగో ఉంటుందో అలాగే ఉంటుందండి. ఇది పాదు కూడా దోస పాదు లాగానే ఉంటుందండి. స్టార్టింగ్ పువ్వు అది మొత్తం అంతా దోస ఉన్న లక్షణంలోనే ఉంటుందండి మొత్తం క్రాప్ అంతా. డిసీజులు అంటే ఈ వాతావరణాన్ని బట్టి కొంత ఉంటుందండి. ముడతది కూడా వస్తూ ఉంటుందండి. దానికి సంబంధించిన మందులు స్ప్రే చేసుకోవడం. వైరస్ ఒకటి వస్తుందండి. అవి రాకుండా కొంచెం చూసుకుంటే పంట ఈల్డింగ్ అది తీసుకోగలిగితే కనుక రైతు వారీగా ఆశాజనకంగా ఉంటుందండి. నాకేంటంటే కొంచెం కొత్తగా వెళ్ళే ఆలోచనలో కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామండి. ఇప్పుడు ఇక్కడ అందరూ చేసేది కాకుండా మనం వేరే చేసి సక్సెస్ అవ్వాలనేది ఒక ఆలోచన ఉంటుందండి. దాని ప్రకారం ఈ పంటని ఎంచుకున్నాం.
నీళ్ళ కట్టుడికి అసలు ఈ పంట విధానం పనిచేయదండి. డ్రిప్ ఇరిగేషను కంపల్సరీ మంచింగ్ షీట్ ఉండాలి. ఆ విధానంలోనే సాగు చేయాలండి. దుక్కు దున్నేసి మామూలుగా అన్ని పంటలకు మళ్ళీ దుక్కులే దున్నేసి తర్వాత ఈ బెడ్ దోలాలండి. బెడ్ వచ్చినాక దాని మీద మనం ఎరువులు యాజమాన్యం చూసుకుని దాన్ని బట్టి షీట్ అది వేయించి చేసుకోవటం. షీటు ఎకరానికి 12-13 అవుతుందండి మొత్తం ఎయిటింగ్తో సహా. విత్తనం పెట్టాక 4 నుంచి 5 రోజుకి మొలక కనపడుతుందండి. కాలపరిమితి వచ్చి మనకి అంటే ఫస్ట్ క్రాప్ వచ్చి వాతావరణం బట్టి 60-65 రోజులకు వచ్చేస్తుందండి ఫస్ట్ కటింగ్. తర్వాత వచ్చి 90 రోజుల వరకు ఉంటుందండి పంట. వెనకమాల రెండోసారి మూడోసారి వేసిన పిందలో కొంచెం తయారైతే కనుక మనకి ఈల్డింగ్ ఎక్కువ ఉంటుందండి. అది సైజులు రాకపోతే కనుక ఈల్డింగ్ తగ్గుద్దండి. వాళ్ళ వాతావరణంలో కొంచెం బెటర్ అనిపిస్తుందండి మిగిలిన పంటలు లెక్కేసుకుంటే. అంటే ఈల్డింగ్ వస్తే కనుక 50-60 వేలు రావచ్చండి. లేకపోతే 25-30 వేలు అనేది కంపల్సరీ వస్తుంది అనేది ఒక నమ్మకం ఉంది. పెట్టుబడి పోను. దీర్ఘకాలిక పంటలు సాగు చేస్తే పెట్టుబడులు అధికంగా ఉంటాయి. కూలీల ఖర్చు చాలా ఉంటుంది. అందుకే తక్కువ సమయంలో పంట దిగుబడులు చేతికొచ్చి డబ్బులు చేతికొచ్చే పంటలను సాగు చేయడం వల్ల రైతు ఆర్థికంగా నిలదొక్కుంటాడు. రైతు వెంకట నరసింహారావు చేసింది కూడా అదే. మిగతా రైతులు కూడా ఈ రైతు దారిలో పయనిస్తే మంచి లాభాలను ఆర్జించవచ్చు.